సినీ ఇండస్ట్రీలోని బడా హీరోలు, బడా నిర్మాతలు, బడా డైరెక్టర్లు కార్లు గిఫ్ట్లుగా ఇస్తున్నారు, ఫ్లాట్లు విల్లాలు గిఫ్ట్లుగా ఇస్తున్నారు. అంటే ఎంత వాల్యూ! 1,50,00,000 కార్ అంటే దాదాపు ఒక నియోజకవర్గంలో సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. అంటే వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందో మనం ఊహించుకోవచ్చు. నేనేమంటున్నానంటే టికెట్లు రేట్లు పెంచి జనాల దగ్గర తీసుకున్న డబ్బులే కదా అవి. మీ సంపాదనలో ఒక 10% తెలంగాణ రాష్ట్రానికి మీరు పేదల కోసం ఖర్చు పెట్టినట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అప్పులు మొత్తం ముట్టిపోతాయి, పేదరికం కూడా అంతరించిపోతుంది. ఇప్పుడు స్లమ్ము క్లీన్ చేస్తున్నామని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఆ స్లమ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఇండ్లు ఎక్కడివి? వాళ్ళు ఎక్కడ ఉంటారు? మీరు ఈ ఒక్కదాని ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళకు మీరు మీ పేరు మీదనే వాళ్ళకు సపరేట్ ఇండ్లు కట్టించి ఇవ్వండి. మంచి మీకు మీ సినీ ఇండస్ట్రీ పేరు పెట్టుకోండి, బాగుంటుంది కదా. పేదలకు ఉపయోగపడండి. అది మూలకున్న డబ్బు ఎన్నటికైనా వృధాగానే పోతుంది. మళ్ళీ రేపు నరేంద్ర మోడీ గారు ఇప్పుడున్న ఈ నోట్లను కూడా రద్దు చేసినట్టయితే గిట అందులో నుంచి సగం డబ్బు వృధా అయిపోతుంది. అందుకని దయచేసి ఇల్లు లేని పేదలకు, అనాథలకు, వికలాంగులకు, బ్లైండ్స్కి ఇలాంటి వాళ్ళకు ఒక 10% మీ దగ్గర ఉన్న దాంట్లో 10% అయినా మీరు దానం చేయగలరని నేను కోరుతున్నాను.